హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి రెసిపీ వచ్చి పెసరట్లు. దానికి కావాల్సినవి ఇందులో 1 కప్పు పెసలు, దానిలోకి 1/2 కప్పు బియ్యం వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న వాటిని మిక్సీలో వేసి దానిలోకి 1 ఇంచు అల్లము, 4 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు జీలకర్ర, కొద్దిగా సాల్ట్ అనమాట, సరిపడా సాల్ట్ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా దోశ అనేది వస్తుందండి. ఇలాగ ఇప్పుడు మనం పెనం మీద పోయి పెట్టుకొని మనం దోశ వేసుకొని మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకున్న దానికి ముందుగా పొయ్యి వెలిగించి దోశ వేసుకుని పెనం పెట్టాలి. అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే మనం దోశ కాల్చుకోవాలండి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి దోశని. 2 సైడ్స్ కాల్చుకోవాలండి, 2 సైడ్స్. మనకు దోశ బాగా దోరగా కాలిందండి, తీసి పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ ఇంకో దోశ వేసుకుందాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చిందండి దోశలు. దానిలోకి మనం వేరుశనగ చట్నీ వేసుకొని సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి.